హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొన్ని రోజుల నుంచి మన సోషల్ మీడియాలో అసామాన్యమైన కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఎన్నో విపరీతమైన కారణాల వల్ల కొంతమంది చనిపోతున్నారు. సో రీసెంట్ టైంలో చూసుకుంటే చాలా వైరల్ అండ్ ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే సీరియల్ యాక్టర్ చందు చనిపోవడం కానీ అండ్ పవిత్ర జయరామ్ చనిపోవడం కానీ అండ్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే రేవ్ పార్టీ లాంటి కొన్ని డ్రగ్స్ విషయంలో అసలు ఫిలిం ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది. సో మనతో పాటు ఈరోజు ఉన్నారు ఓల్డ్ సిటీ సూర్యాభాయ్ గారు. అన్న నమస్తే అన్న. నమస్తే భయ్య. సో ఓకే సార్, మీరు ఫిలిం ఇండస్ట్రీ కదా. సో రీసెంట్గా ఫిలిం యాక్టర్ చందు చనిపోయాడు. సో మీరు ఆయనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని కూడా మేము విన్నాము. సో అసలు మీ ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది? బ్రదర్, మా ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయిందంటే కెరటాలు అనే సీరియల్ ఆడిషన్స్ అవుతున్నాయి. ఓకే. ఆ ఆడిషన్స్కి నేను వెళ్ళా, చందు కూడా వచ్చాడు, ఇద్దరం ఓకే అయ్యాం. ఓకే. అయితే అప్పుడు అంటే మేము అబ్జర్వ్ చేసుకున్నాం ఎలా ఏంటి అది ఇదని. సెట్లోకి వచ్చిన తర్వాత ఫ్రీ అయిపోయినాం మేము, మంచిగా కూల్గా మంచిగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం. ఇక అప్పటి నుండి చాలా కొన్ని సంవత్సరాలు ట్రావెల్ చేసాం. ఎందుకంటే నన్ను పికప్ చేసుకొని అతనే వెళ్ళేటోడు, అతనే పికప్ చేసుకొని వెళ్తుండే, మళ్ళీ డ్రాప్ చేస్తుండే, మంచిగా మేము కలిసిమెలిసి బాగా ఉంటుండే. సో మరి అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఇలాంటి ఒక దుర్ఘటన జరిగింది కదా. సో దీనికి సంబంధించి మీతో ఏమైనా షేర్ చేసుకున్నారా? నాతో ఆ విషయం షేర్ చేసుకోలే బ్రదర్, ఎందుకంటే స్టార్టింగ్లో అంత ఫ్రెండ్షిప్ ఉండేది మా ఇద్దరికి. బట్ ఏంటంటే మధ్యలో నాకు కొన్ని ప్రాబ్లమ్స్ జరిగాయి ఈ 3-4 ఇయర్స్లో. దానివల్ల కొంచెం నేను దూరం ఉన్నందుకు కొంచెం బాండింగ్ అనేది కొంచెం బ్రేక్ అయింది మా ఇద్దరికి. అలా అంటే ఎన్ని కారణాలు ఉన్నా ఫ్రెండ్షిప్ అంటే మనం కలుపుకొని పోవడమే కదా. సో మళ్ళీ మీరు కలిసే ప్రయత్నం చేయలేదా? చెప్పాను కదా, నాకు చాలా మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట. ఓకే. మమ్మీ పాస్ అయిపోవడం, ఇక దాని తర్వాత డిప్రెషన్లో వెళ్ళడం, ఇవన్నీ నాకు చాలా మేజర్ ప్రాబ్లమ్స్. అప్పుడు కూడా చందు రాకపోవడం, ఇవన్నీ చాలా జరిగాయి. తర్వాత మళ్ళీ కలిసాము, మాట్లాడాము. ఓకే, సికింద్రాబాద్ వెళ్ళేటప్పుడు అన్ఫార్చునేట్లీ అతను కలిశాడు. అరే ఆఫ్టర్ లాంగ్ టైం కలిసామని చెప్పి మళ్ళీ కూర్చున్నాం, చాయ్ తాగాం. తర్వాత తను వెళ్ళాడు, నేను వెళ్ళా. అప్పటి నుంచి మళ్ళీ కాంటాక్ట్లో వచ్చాం. ఓకే. మరి డెత్ విషయానికి వస్తే అసలు మెయిన్ రీజన్ ఏమి అయి ఉంటుండొచ్చు సార్? చాలామంది ఏంటంటే తన వైఫ్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పవిత్ర జయరామ్ అనే ఆమె, సో ఆమె వల్ల డిప్రెషన్, ఆమె చనిపోయినందువల్ల డిప్రెషన్ అయి చనిపోయాడు అంటున్నారు కొంతమంది. లేకపోతే ఇంకేమన్నా పర్సనల్ రీజన్స్ ఉన్నాయా? సరే, ప్రపంచం ఏం చెప్తుంది అని మీరు నన్ను క్వశ్చన్ చేస్తున్నారా, లేకపోతే నన్ను క్వశ్చన్ చేస్తున్నారా? ప్రపంచంతో పాటు మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఒక్కరు ఇద్దరు చెప్పినంత మాత్రాన, ప్రపంచం మొత్తం చెప్పినంత మాత్రాన, నేను చెప్పినంత మాత్రాన అక్కడ ఏం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు. అది ఇది అందరినీ పక్కన పెట్టేస్తే అక్కడ క్లియర్ కట్గా అందరినీ పక్కన పెడితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ భార్య ఏమంటుంది, వాళ్ళ పిల్లలు ఏమంటున్నారు, వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు, ఫస్ట్ మీరు దాన్ని తీసుకోవాలి. ఓకే. ఆఫ్టర్వర్డ్స్ ప్రపంచం కావచ్చు, నేను కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా వాళ్ళ నోటితో వాళ్ళే అన్ని స్టేట్మెంట్లు ఇచ్చేసుకుంటున్నారు. నాకు పూర్తిగా తెలియక నేను ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పా, ఎన్నిక వేసుకొచ్చా ఫ్రెండ్ అని. ఇప్పుడు కూడా నేను ఎన్నిక వేసుకొస్తా, ఎందుకంటే చనిపోయిన వాళ్ళ గురించి మనం ఎక్కువ డిస్కషన్ చేసుకోవద్దు. యాక్చువల్లీ అందరికీ అదే చెప్తున్నా, ఆ టాపిక్ వదిలేసేయండి, అయిపోయింది. ఇప్పుడు ఉన్న ఫ్యామిలీకి ఏం చేయాలి, ఇప్పుడు ఫ్యామిలీకి వాళ్ళ పిల్లలకి మనం ఏం చేస్తే బాగుంటుంది అని ఈ టాపిక్ మీద కొంచెం జరిగితే బాగుంటుంది. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు చనిపోయారు, వాళ్ళకు ఏదో చేసుకున్నారు. అహంకారం స్టార్ట్ అయినప్పుడు మన పతనం కూడా ఇలా స్టార్ట్ అవుతుంది. మనం స్టార్ట్ అయినప్పుడు ఒకరికి ద్రోహం చేసే అది కూడా స్టార్ట్ అవుతుంది, ఒకరి ఉసురు అనేది కూడా స్టార్ట్ అవుతుంది. ఎలా అయితే ఏంటి, వాళ్ళిద్దరు ఇప్పుడు మన మధ్య లేరు, వాళ్ళ గురించి మాట్లాడుకోవడం వేస్ట్. వాళ్ళ ఫ్యామిలీలో బతుకున్నారు, వాళ్ళ కోసం ఏదైనా చేయాలి అంటే మనం దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఆ టాపిక్ గురించి ఎంతమందికి ఇంటర్వ్యూస్ ఇచ్చినా ఎన్ని చెప్పినా ఇక వేస్ట్ నాకు తెలిసి. సో దాన్ని ఖచ్చితంగా మీరు అని అంటారు. ఎన్నైనా అంట కనిపించింది కాబట్టే వీళ్ళది రివీల్ అయింది. కనిపించక కేసాలు వేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు బ్రదర్. టు బి ఫ్రాంక్ చెప్తున్నా, నీ ఆత్మీయ చేసుకొని చెప్పు, ఎన్ని జరగట్లేదు. ఇప్పుడు 70% మొత్తం జరుగుతున్నాయి మన ప్రపంచంలో. ఎవడే ఇప్పుడు ఏదో రివీల్ అయింది కదా మా ఫ్రెండ్ అని చెప్పి వాంది పదే పదే చూపిస్తున్నారు. రివీల్ అవ్వని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓకే.
ఇంకోటి ఏంటంటే మీరు మీ ఫిలిం ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అని మీరు అన్నారు. ఒక ఫిలిం ఇండస్ట్రీలోనే కాదు, ప్రతి చోట ప్రతి జాగాలో ప్రతి ఒక్క కామన్ మ్యాన్ అన్ని తప్పులు చేస్తున్నారు. రివీల్ అయిన వాళ్ళు మాత్రమే బట్టబయలు అవుతున్నాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని చెప్పి మెన్షన్ చేయకండి. అందులో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు కదా సార్. మాట్లాడదాన్ని ఎట్లా అంటారు మీరు? ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు అందరు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, చెడు వాళ్ళు ఉన్నారు, మీరు సంథింగ్ ఉన్నారు అంటున్నారు కదా. సో మరి ఖచ్చితంగా మాట్లాడతారు కదా. మంచి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడతారు, చెడ్డ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ గురించి కూడా మాట్లాడతారు కదా. అవును బ్రదర్, వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదంటే వాళ్ళ ఫ్యామిలీయే క్లియర్ కట్ గా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎవరేం మాట్లాడతారు? మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీని మీరు అలా అనకూడదు. తెలుగు మనము అన్నం అయిందా లేదంటే ఒక్క మెతుకు చూసి చెప్తాం. సో మరి ఖచ్చితంగా ఇప్పుడు పలానా వ్యక్తి అని అన్నారు, ఇప్పుడు ఒక యూనిట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని అంటారు కదా. సరే, నేను ఒక విషయం చెప్తా బ్రదర్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అన్నారు, ఓకే. బుల్లితెర ఆర్టిస్టు, సరే వాళ్ళిద్దరికి ఎఫ్ఐఆర్ ఉంది, అది నేనేంటి వాళ్ళ ప్రపంచానికి తెలుసు, అది జరిగిపోయింది. ఆ టాపిక్ వదిలేసేయండి బ్రదర్, జరిగిపోయింది. ఎందుకంటే వాళ్ళు చనిపోయిన ఏదో శవాల మీద పిడకలు అవి పేలాలు ఏరుకునే రకం అదంతా వద్దు. మీడియా వాళ్ళు కానీ ఇంకెవరన్నా కానీ నేను కానీ ఇంకోటి కానీ చనిపోయారు, అది వదిలేద్దాం. ఆ టాపిక్ గురించి వద్దు. నేను స్టార్టింగ్ మీరు పిలిచినప్పుడే చెప్పాను, నేను ఇవ్వలేనండి మీ ఛానల్కి ఇంటర్వ్యూ. ప్రతి ఒక్కరు అదే టాపిక్. వాళ్ళు చనిపోయారు, కింద ఉన్నప్పుడు ఎంతో ఏదో చేసుకొని దూల అందరికీ ఎఫెక్షన్, అందరికీ మోసం చేసిర్రు, అందరినీ దూరం చేసిర్రు, అందరిలో చెడ్డ పేరు తెచ్చుకోరు. చనిపోయిన తర్వాత అయినా వాళ్ళ మనశ్శాంతిగా బతకనిద్దాం, ఆ టాపిక్ వదిలేద్దాం. సో మరి రీసెంట్ టైంలో చూసుకుంటే అంటే చనిపోయిన వాళ్ళు పోయి ఓకే, కాకపోతే దానికి పలానా రీజన్స్ అన్ని ఉంటాయి కదా. కొన్ని చెప్పాను కదా బ్రదర్, కామంతో కటకటలాడుతున్న వాళ్ళని ఏం చేయలేం. నా ఫ్రెండ్ కానీ ఇంకెవరన్నా కానీ మీరు అలాంటి పనులు చేస్తున్నప్పుడు మీరు చెప్పాలి కదా. ఇప్పుడు మనము ఒక ఫ్రెండ్ అయినా మనం ఎంతవరకు చెప్పాలో అంతే చెప్తాం, అంతకు మించి మనం చెప్పలేం బ్రదర్. వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య, వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్న, అమ్మ, వాళ్ళందరూ చెప్పారు. వాళ్ళు చెప్తేనే వినలేదు. మన లిమిట్స్ లో మనం ఉండాలి. మనం ఎంతలో ఉండాలో అంతలే ఉండాలి. ఫ్రెండ్ అన్నంత మాత్రాన అన్ని షేర్ చేసుకోవాలని రూల్ ఏం లేదు, అన్ని చెప్పితే వినాలని రూల్ ఏం లేదు. అన్ని చెప్తే వినకపోవచ్చు, కాకపోతే పలానా వ్యక్తి ఈయన వయసు చాలా చిన్నది, ఆమె లేదన్నా 50 years ఎబోనే ఉండొచ్చు. సో ఈయనకు చెప్తే వినలేదు అనుకోండి, ఒకవేళ ఆమె తరపున వాళ్ళకి ఎవరికైనా చెప్పే ప్రయత్నం చేయాలి. బహుశా మీరు ఓల్డ్ ఇంటర్వ్యూ చూడలేదు అనుకుంటా, ఆల్రెడీ చెప్పడం జరిగింది. అన్నీ అయిపోయినాయి బ్రదర్, అన్నీ అయిపోయినాయి ఆల్రెడీ. ఓకే అన్న, ఇవన్నీ పక్కన పెడదాము. సో వాళ్ళ మమ్మీ ఒక ఇంటర్వ్యూ చూశాను నేను. అయితే ఆమె ఏమన్నదంటే ఉరేసుకున్నప్పుడు గొంతుతో పాటు కాళ్ళకు కూడా బట్ట ఉంది అన్నది. సో ఒకవేళ సూసైడ్ అయితే కాళ్ళకు ఎందుకు కట్టుకుంటాడు బట్ట? బ్రదర్ అక్కడికి డిపార్ట్మెంట్ వెళ్ళడం జరిగింది, ఓకే, వాళ్ళు పరిశీలించడం జరిగింది. ఒకవేళ అక్కడ అలాంటి సిచ్యువేషన్ ఏమైనా జరిగినట్టయితే ఇప్పటివరకు వెలుగులేకి వచ్చేది. వాళ్ళు చనిపోయిన ఆవేదనలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ టైప్ ఆఫ్లో ఆలోచించారో, అది అక్కడ ఏం జరిగిందో మనకు కూడా పూర్తిగా తెలియదు. మనం ఏంటంటే మీడియా పరంగా వాళ్ళు ఏం చెప్తున్నారు, అది ఎంతవరకు తీసుకోవాలి, మనం అంతనే తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే డిపార్ట్మెంట్ కన్నా మనకేం ఎక్కువ తెలియదు కదా. ఒకవేళ అలాంటి ఏదైనా జరిగినట్టయితే వాళ్ళు బయట పెట్టేసి ఇప్పుడు రివీల్ అయిపోయేది. నాకు తెలిసినంత వరకు ఇంత పెద్ద సెన్సేషన్ న్యూస్ని డబ్బుకు అమ్ముడుపోయి కానీ ఇంకోటి ఏదైనా చేద్దామని కానీ జరిగే ఛాన్స్ అయితే నాకు లేదు. అంటే ఐ మీన్ నాకైతే అనిపిస్తలేదు. మరి అందులో ఎన్ని నిజాలు ఉన్నాయి, ఎన్ని ఏమున్నాయి నాకైతే ఐడియా లేదు, కానీ 100% అయితే సూసైడే అని తేలింది. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మరి అసలు చందు గారి మరణం వెనకాల, పవిత్ర వీళ్ళిద్దరికి ఉన్న సంబంధం వెనకాల అనూహ్యమైన విషయాలు ఇలాంటివన్నీ తెలుసుకున్నాం కదా. సో ఇలా వీటన్నిటి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ఇలాంటి ఇంటర్వ్యూస్ కోసం చూస్తుండండి మన టీవీ. థ్యాంక్ యూ.